ప్రభువైన యేసుక్రీస్తు నామంలో, జ్యోతిర్మయుడగు తండ్రి నామంలో, పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికీ విమోచన ప్రేమ మినిస్ట్రీస్ వారి తరపున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనల్ని ధైర్యపరిచి ఒక మాటని ఇవ్వబోతున్నాడు. ఒక మార్గంను చూపించి ఒక మాటని ఇవ్వబోతున్నాడు. ఏంటి ఆ మాట ఏంటంటే, నిర్గమకాండము 14:13లో చూసినట్లయితే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూ చూడరు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క మాటలు మోషే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలు భయపడుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ మాట ద్వారా వాళ్ళు ధైర్యపరుచుకుంటారు. మోషేకు నమ్మకం ఉంది, దేవుడు ఖచ్చితంగా ఒక రక్షణ మాకు కలుగజేస్తాడు అని ధైర్యం కలిగి ఉన్నాడు. ఒక మార్గం చూపిస్తాడు అనే ధైర్యంతో ఉంటాడు మోషే. ఇక్కడ ఐగుప్తులను ఇంకెన్నడూ చూడరు అంటే అర్థం ఏంటంటే, ఐగుప్తులు ఒక సైన్యం, ఐగుప్తు ఫరో రాజ్యం చూస్తున్న ఇశ్రాయేలు ప్రజలు భయపడతారు. వాళ్ళకు ఒక శ్రమ, ఇశ్రాయేలు ప్రజలకు ఒక శోధన, ఒక భయం కలిగించే ఒక విషయం అది. కానీ దేవుడు ఆనాడు ఈ చూసిన దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. మోషే మొరపెడతాడు దేవుడికి. అప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నీ కర్ర చేత పై పట్టుకొని ఎర్ర సముద్రం వైపు చూపించినప్పుడు ఎర్ర సముద్రం పాయలకి ఎత్తి. ఈ యొక్క మాట పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 14:16లో చూసినట్లు ఉంటుంది. ఎర్ర సముద్రం పాయలుగా చేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గం నడుచుకుంటూ వెళ్తారు. తర్వాత ఫరో సైన్యం వచ్చాక, వాళ్ళు దాటాక ఫరో సైన్యం వచ్చినప్పుడు మళ్ళీ ఎర్ర సముద్రం కలిసిపోయేది. అప్పుడు ఫరో రాజ్యం అంతా, సైన్యం అంతా చనిపోతారు సముద్రంలో. ఇదొక మేలు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక అద్భుతం. ఈరోజు కూడా దేవుడు మీ జీవితంలో ఆనాడు చేసిన అద్భుతంని మరలా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం, గొప్ప మేలును మీకు దయచేయబోతున్నాడు. ఇప్పుడు చూసిన ఐగుప్తులను ఇంకెన్నడూ మీరు చూడరు. అంటే నీకున్న సమస్య, బాధలు, ఇబ్బందులు ఇంకా మీరు ఎన్నడూ చూడరు. ఎందుకంటే దేవుడు ఈ నేడు కలగజే రక్షణ మీరు ఊరుకొని చూడుడి. ఈరోజు నీకు దేవుడు ఒక మార్గం చూపించబోతున్నాడు, ఒక మేలును మీకు దయచేయబోతున్నాడు, నీ ప్రాణమునకు త్రాణం పుట్టించబోతున్నాడు. ఆమె అవకాశాలు లేని విషయాల్లో కూడా అవకాశపరిచేవాడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మీరు అద్భుతాన్ని ఊరిక నిల్చుని చూడండి, దేవుడు ఖచ్చితంగా చేయబోతున్నాడు. ఆనాడు మోషేకు దేవుడు వాగ్దాన కర్ర ఇచ్చిన్నాడు. ఆ కర్ర చేత పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలు చూసి ఉన్నారు. ఈనాడు కూడా దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని దానంగా ఇచ్చిన్నాడు. ఈ చేత పైకి పట్టుకొని ఎప్పుడైతే మొరపెడతావో, ప్రార్థన చేస్తావో, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి నా దేవుని ప్రజలారా, మనం మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యం ఈరోజే నేడే చేయబోతున్నాడు. గొప్ప కార్యం, గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఐగుప్తులు ఇంకెన్నడూ మీరు చూడరు. ఆ సమస్యలు, బాధలు, భయం కలిగించే విషయాలు ఇంకెన్నడూ చూడరు. కాబట్టి మనం మొరపెడతాం, దేవుడి కార్యం పొందుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందిద్దాం. ప్రైజ్ లార్డ్.